తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను గోధుమ పిండితో మంచి డిఫరెంట్ వంట అయితే చేశాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న ఈ వీడియో మీకోసమే చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. మీరు ట్రెండింగ్ వీడియో అని నేను అయితే చెప్తున్నాను. నేను చాలాసార్లు చూసాను ఈ వీడియో. నాకు ఇది ఆల్రెడీ వచ్చు, అందుకోసమనే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఉల్లిపాయలు, తర్వాత క్యారెట్ వేసుకోవాలి. బీట్రూట్ కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ కలర్ మారుతుంది కాబట్టి ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకోండి క్యారెట్ను. తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మంచిగా అన్నిట్లను బాగా కలుపుకోవాలి. నేను కొంచెం పిండితోనే చేస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత పిండితోని చేసుకోవచ్చు. మనకు ఇవన్నీ ఉంటే సరిపోతుంది. తర్వాత వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. గోధుమ పిండితోని చాలా వంటలు చేసుకోవచ్చు. అసలు మనకు తెలియదు కొన్ని కొన్ని వంటలు. నేను అట్లయితే ఎప్పుడు పోస్తుంటాను ఇంట్లో, కానీ ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి పోయలేదు. అంటే చేయడం వచ్చు కానీ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగానైతే కలుపుకోవాలి. మంచిగా ఉండలేకుండా, కొంచెం పల్చగా కాకుండా మందంగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి పిండిని. గోధుమ పిండి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వంట అనేది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పెట్టుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని అది బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత దానికి నూనె మంచిగా రాయాలి. లేకుంటే ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దాన్ని సగంలో కట్ చేసి మొత్తం పెనమంతా రాసుకోవాలి. ఆ విధంగా కూడా మనకు పెనం అనేది అతుక్కోకుండా ఉంటుంది. పెనం అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే దీన్ని నేను వేస్తున్నాను. మీరు సన్నగా కట్ చేసుకుంటే సన్నగా వస్తుంది, వెడల్పుగా కట్ చేసుకుంటే వెడల్పుగా వస్తుంది. మీరైతే రౌండ్గా వేసుకోండి. నాదైతే డిజైన్గా వచ్చింది దోశ, అయినా పర్లేదు. ఈ విధంగానే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మంచిగా ఉడకడానికి మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా దాన్ని వెయిట్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. మంచిగా కాలాలి. నాదైతే మామూలుగా కాలింది. మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కాల్చుకోవాలి. ఇంకో సైడ్కి తిప్పాను. మళ్ళీ తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే 2 సైడ్లు కాలుతుంది. మీరు స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా బాగుంది. నేనైతే తిని చూశాను. వావ్ చాలా టేస్ట్గా ఉంది. ఇంతేనండి. 2 సైడ్లు మంచి కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నేను చట్నీతోనే సర్వ్ చేసుకున్నాను. మీరు చట్నీ లేకపోయినా సరే వట్టిగా తిన్న బాగానే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని, మీకు ఈ వంట బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ మాత్రం చేయండి. తిని చూసి చెప్పండి.